తస్మై శ్రీ గురవే నమః. ఆహాహా, ఈ ఉపనయన సంబరాల వేళ ఎవరి హడావిడి వారిది. సుమిత్ర, కైకేయి ఎక్కడున్నారో కదా. వశిష్ఠాదులు రాకపూర్వమే మనం ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేయాలి. అక్షింతలు, పువ్వులు అన్నీ సిద్ధం మహారాణి. అక్క, నేను నా రామునికి భరతుని కన్నా ముందుగానే నా మనసు తీరా దేహానికి సంపంగి నూనె పెట్టి సున్నిపిండి నలుగుతో అభ్యంగన స్నానం చేయించాను. ఆ మురిపాల వేళలోనే నేను కూడా మిగిలిన ఇద్దరిని సిద్ధం చేశాను. పల్లెములు, ఉదక పాత్రలు, పాలికలు అన్నీ సిద్ధపరిచారా? సిద్ధం మహారాణి, సిద్ధం. అక్క, కొంతకాలం ఆగు. నిన్ను నేత్రపర్వంగా పట్టపు రాజమాతగా కూడా మేము చూస్తాం. ఎంత ప్రేమ నీకు నాపై! ఇంతకు మించిన ప్రేమ నా రామునిపై. అవునా? నీ రాముడు కాదు, కైకకే ఆ రాముడు. ఆమె అన్నడు వీరతు. అవును, కన్నది నేనే అయినా భరతుని కన్నా మిన్నగా నా బిడ్డను సాకి ఈనాడు వటువుగా సిద్ధపరిచింది. ఈ మాటల్లో పడి ముహూర్తం మరవకూడదు. అదిగో మహారాజు సపరివారంగా వస్తున్నారు. అన్నదమ్ముల నలుగురు భూతలమున ఆసీనులు కండి. మహారాజా, మీ దంపతులు ఎదురుగా కూర్చోండి. యజ్ఞోపభీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపభీతం బలమస్తు తేజః ఆయుర్దాదేవ జరసంగృణానో ఘృత ప్రతీకో ఘృత పృష్ఠో అగ్నే ఘృతం పిబన్నమృతం చారుగవ్యం పితేవ పుత్రం జరసేన యే మగ్య స్వాహా ఆతిష్ఠే మమస్మానమస్మే భత్వగ్యస్థిరో భవ అభితిష్ఠపృతం యతః సహస్వపృతనాయతః యా అకృంతన్నవయనయా అతన్మతయాశ్చ దేవీరంతానభితో దదంతా తాస్త్వా దేవీర్జరసా సంయయం త్వాయుష్మానిదం పరిధత్స్వవాసః అంగాదంగాత్ సంభవసి ఆత్మా వై పుత్రనామసే. ఇది ఒక పరంపర. నీ ఆత్మయే నీ పుత్రుల యొక్క రూపాలు. అంతేకాదు, వేద ప్రయోగ ధర్మ సంజనితులు. నా జ్యేష్ఠ కుమారుడు నా ప్రాణం, నా భావం, నా ధర్మం. మీరు చెప్పినట్లు నా ఆత్మ, నా వంశ కులదీపక శక్తి. అంత పొగుడుట తగదు, దిష్టి తగలేను. నా రాముని గురించి ఎంత చెప్పినా వినాలనే ఉంటుంది. సోదరి, భర్తుని కన్న మాట మరిచేవు. మరిచినా ఏ వేళలో ఎవరు కైకమ్మకు భరతుని గుర్తు చేస్తారో ఆ సమయంలో మనసు ఎంతైనా మరలక తప్పదుగా. ఈ పరాచకాలకేమి గాని మహర్షి తర్వాత. రాజా,
విశ్వామిత్రునిచే సృజించబడిన మంత్రరాజము గాయత్రి మంత్రము. ఆ మహర్షిని తలుచుకొని భావి విద్యలకు దారి చూపే ఆ మంత్రం చెవిలో చెప్పండి. ఓం భూర్భువః స్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దశరథ, రామాదులకు తిలకధారణ చేయించండి. మహారాజా, మీ హస్తస్పర్శతో రాముని భుజాలను తాకండి. రామ, ఈ సందర్భ వచనాలు మరువకు. ఈ స్పర్శ భవిష్యత్తులో నీకు అక్కరకు వచ్చును. అవశ్యం. శిరోధార్యం గురుదేవా. హరి ఓం శతం జీవ శరదో వర్ధమాన ఇత్యమనికమా భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుత వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మయి మేధాం మయి ప్రజాం మయి యజ్ఞస్తేజో దధాతు మయి మేధాం మయి ప్రజాం ఇంద్రియం దధాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో ప్రాజో ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్రియవతు. శ్రద్ధయాగ్నిస్తమిజ్యతే శ్రద్ధయా విల్దతే హవిః శ్రద్ధాం భగస్య మూర్ధని వచసా వేదయామసి. ప్రణవ శ్రద్ధా మేధాచరణ సిద్ధిరస్తు. మహారాజా, ఈ చిన్నారి బాలకులను ఇకపై విద్యాభ్యాసమునకు వశిష్ఠ ఆశ్రమమునకు పంపి తీరవలయునా? నా రాముని నా నుండి వేరు చేయకండి, భరించలేను. ఇదేమి చోద్యం? కన్న బిడ్డ భర్తుని కన్నా నీకు రాముడిపై ప్రేమ రోజు రోజుకి పెరిగిపోతున్నట్లున్నదే. లోకజ్ఞానం ఇంటి పట్టునే ఉంటే అలవడదు. ఈ రాజమందిరం ఒక బంగారు పంజరం లాంటిది. నిత్య జీవితంలో సమస్యలన్నీ ఎదుర్కొనే సామర్థ్యానికి ఇక్కడ తావేది? గురుకులములో శిష్యగణాల్లో ఒకడు ధనికుడని ఒకడు పేదయ్యని భేదముండక సౌభ్రాతృత్వము, సౌహృద్యము, ప్రేమ, క్రమశిక్షణ ఇలా ఎన్నో సులక్షణాలు నేర్చుకుంటారు. దేవేరులారా, బిడ్డల శ్రేయస్సు కోరే తల్లిదండ్రులు వారి వియోగాన్ని భరించక తప్పదు.